ఇంగ్లాండ్‌తో మొదలైన 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌ను కుమ్మేసింది. దీంతో తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌కు టీమిండియా తమ దెబ్బ రుచి చూపించింది. మొదట బౌలింగ్‌లో చెలరేగిన భారత జట్టు ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. స్పిన్నర్లకు తోడు పేసర్ హర్షదీప్ సింగ్ చెలరేగాడు. ఈ క్రమంలో హర్షదీప్ సింగ్ తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనంతరం అభిషేక్ శర్మ ఊరమాస్ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను టీమిండియా యంగ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఆరంభంలోనే గట్టి దెబ్బతీశాడు. 17 పరుగులకే ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను డకౌట్ చేసిన హర్షదీప్ మూడో ఓవర్లో 4 పరుగులు చేసిన మరో ఓపెనర్ డకెట్‌ను అవుట్ చేశాడు. వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ అవుట్ అవ్వగా రింకు సింగ్‌కు క్యాచ్ ఇచ్చి డకెట్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 80 మ్యాచుల్లో 96 వికెట్లు తీసిన యజుర్వేంద్ర చాహల్ రికార్డును హర్షదీప్ సింగ్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం హర్షదీప్ సింగ్ ఖాతాలో 97 వికెట్లున్నాయి. 61 మ్యాచ్ల్లోనే హర్షదీప్ ఈ రికార్డు అందుకోవడం గమనార్హం. అలాగే హర్షదీప్ త్వరలో 100 వికెట్ల మైలురాయిని కూడా చేరుకోనున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా వేసిన 4వ ఓవర్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చెలరేగాడు. ఏకంగా 4 ఫోర్లు బాది 18 పరుగులు రాబట్టాడు. మొత్తంగా పవర్ ప్లే ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ కూడా క్రీజులో కుదురుకోవడంతో ఆ జట్టు మంచి స్కోరే సాధిస్తుందని అనిపించింది. అక్షర్ పటేల్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో బట్లర్, హ్యారీ బ్రూక్ చెరో సిక్స్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. ఇలాంటి సమయంలోనే 8వ ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. 2 ఫోర్లు 1 సిక్స్‌తో 14 పరుగులు చేసిన బ్రూక్‌ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో లివింగ్ స్టోన్‌ను డకౌట్ చేశాడు. ఇండియాలో ఆడిన టీ20 మ్యాచ్లో స్పిన్ బౌలింగ్లో అవుట్ కావడం లివింగ్ స్టోన్‌కి ఇది 30 ఇన్నింగ్స్‌లో ఇది 12వసారి కావడం గమనార్హం. దీనిని బట్టి ఇండియాలో స్పిన్ ఆడడంలో లివింగ్ స్టోన్ ఎంతలా తడబడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ కూడా 114గా మాత్రమే ఉంది. 21 సగటుతో 262 పరుగులు చేశాడు. కాగా 65 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాడు. అయితే ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు బట్లర్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక 10 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. అనంతరం జోస్ బట్లర్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బట్లర్కి ఇది 25వ హాఫ్ సెంచరీ. 12 ఓవర్లో 7 పరుగులు చేసిన జాకబ్ బెథెల్‌ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. దీంతో 83 పరుగులకు ఇంగ్లీష్ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికి 2 పరుగులు చేసిన జేమీ ఓవర్టన్‌ను స్పిన్నర్ అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం గస్ అట్కిన్సన్‌తో కలిసి బట్లర్ ఇంగ్లాండ్ స్కోరును 100 పరుగులు దాటించాడు. టీమిండియా బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో పాటు పరుగులను కట్టడి చేయడంతో ఇంగ్లీష్ జట్టు 16వ ఓవర్లో కానీ 100 పరుగుల మార్కును చేరుకోలేకపోయింది. అదే ఓవర్లో 2 పరుగులు చేసిన గస్ అట్కిన్సన్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మొదటి బంతిని సిక్స్ కొట్టిన బట్లర్ ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి నితీష్ కుమార్ రెడ్డికి దొరికిపోయాడు. ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో బట్లర్ అవుట్ కాక తప్పలేదు. దీంతో 109 పరుగులకే ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 8 ఫోర్లు 2 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. కాగా ఈ ఇన్నింగ్స్‌తో టీ20లో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తనకున్న సూపర్ రికార్డును బట్లర్ కొనసాగించాడు. అనంతరం జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ కలిసి ఇంగ్లాండ్ స్కోరును 120 పరుగులు దాటించారు. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. అయితే 12 పరుగులు చేసిన ఆర్చర్‌తో పాటు ఇన్నింగ్స్ చివరి బంతికి 1 పరుగు చేసిన మార్క్ వుడ్ రనౌట్ అయ్యాడు. మొత్తంగా 20 ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 132 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బట్లర్ తప్ప మరో బ్యాటర్ రాణించకపోవడం ఆ జట్టుకు మైనస్‌గా మారింది. ఇతర ఏ బ్యాటర్ కనీసం 20 పరుగుల మార్కు కూడా చేరుకోలేకపోవడంతో ఇంగ్లాండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మినహా మిగతా వారంతా పరుగులను కట్టడి చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగారు. పిచ్‌ను బట్టి ముగ్గురు స్పిన్నర్లను ప్లేయింగ్ లెవెన్‌లోకి తీసుకోవడం టీమిండియాకు కలిసొచ్చింది. 23 పరుగులు మాత్రమే ఇచ్చిన వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగాడు. 22 పరుగులే ఇచ్చిన అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్నోయ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ తన పూర్తి కోటాలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 17 పరుగులే ఇచ్చిన పేసర్ హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసినప్పటికీ 42 పరుగులు ఇచ్చి ఎక్స్పెన్సివ్‌గా మారాడు. అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లను యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. పరుగులు చేయడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు కష్టపడిన చోట అభిషేక్ మాత్రం ఆకాశమే అద్దుగా బ్యాటింగ్ చేశాడు.
ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఒకే ఒక్క పరుగు చేసిన శాంసన్, గస్ అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో మాత్రం చెలరేగాడు. ఆ ఓవర్లో ఏకంగా 4 4లు ఓ 6 బాది 22 పరుగులు రాబట్టాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్లో ఓ 4 ఓ 6 బాదిన అభిషేక్ శర్మ 10 పరుగులు రాబట్టాడు. అయితే ఈ భాగస్వామ్యాన్ని 5వ ఓవర్లో ఆర్చర్ విడదీశాడు. 4 4లు ఒక 6తో 20 బంతుల్లో 26 పరుగులు చేసిన సంజు శాంసన్ అవుట్ చేశాడు. అదే ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను డకౌట్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీసిన ఆర్చర్ టీమిండియాను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేశాడు. 41 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కాగా టీ20లో 8 ఇన్నింగ్స్లోనే సూర్యను ఆర్చర్ 3 సార్లు అవుట్ చేశాడు. అలాగే 103 స్ట్రైక్ రేట్తో సూర్య 29 పరుగులే చేశాడు. అనంతరం తిలక్ వర్మతో కలిసి అభిషేక్ శర్మ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వుడ్ వేసిన 6వ ఓవర్లో అభిషేక్ శర్మ చెలరేగాడు. 2 6లు ఓ 4తో 18 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. దీంతో పవర్ ప్లేలోనే మన వాళ్ళు టార్గెట్లో దాదాపుగా సగం పరుగులు చేశారు. అభిషేక్ దెబ్బకు టీమిండియా స్కోర్ బోర్డ్ 10 రన్ రేట్తో పరుగులు పెట్టింది. స్పిన్నర్ అదిల్ రషీద్ వేసిన 8వ ఓవర్ 3వ బంతికి అభిషేక్ శర్మ ఇచ్చిన స్ట్రేట్ క్యాచ్ను అదిల్ రషీద్ నేలపాలు చేశాడు. అప్పటికే అభిషేక్ 29 పరుగులే చేశాడు. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న అభిషేక్ శర్మ ఆ తర్వాత ఊచకోత కోశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వరద పారింది. ముఖ్యంగా 6లను సునాయాసంగా బాధించాడు. అదే ఓవర్ తర్వాతి 3 బంతుల్లోని వరుసగా 4, 2 6లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లోనే 6 బాదిన అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలోనే భారత జట్టు స్కోర్ 100 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత కూడా అభిషేక్ చెలరేగడంతో టీమిండియా స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టడం ఎక్కడా ఆగలేదు. గస్ అట్కిన్సన్ వేసిన 11వ ఓవర్లో అభిషేక్ శర్మ ఓ 6, ఓ 4 బాదడానికి తోడు తిలక్ వర్మ కూడా ఓ 4 బాదాడు. దీంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. అదిల్ రషీద్ వేసిన 12వ ఓవర్లో 4వ బంతిని అభిషేక్ ఇచ్చిన క్యాచ్ను బెతల్ నేలపాలు చేశాడు. అయినప్పటికీ ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్కు ప్రయత్నించిన అభిషేక్ బ్రూక్కు దొరికిపోయాడు. దీంతో 125 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 5 4లు 8 6లతో 79 పరుగులు చేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్లో 4ల కంటే 6లే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో తిలక్ వర్మతో కలిసి అభిషేక్ శర్మ 42 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. అనంతరం తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కలిసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. 12.5 ఓవర్లలోనే భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 19 పరుగులు చేసిన తిలక్ వర్మ, 3 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా నాటౌట్గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 2, రషీద్ 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేసినప్పటికీ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ టీ20 ఫార్మాట్లో కోల్కతాలో టీమిండియాకి ఇది వరుసగా 7వ విజయం. దీంతో ఒక మైదానంలో వరుసగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్ల జాబితాలో టీమిండియా పాకిస్తాన్తో కలిసి 2వ స్థానంలో ఉంది. కార్డిఫ్ మైదానంలో వరుసగా 8 విజయాలు సాధించిన ఇంగ్లాండ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. 2 జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 25న చెన్నై వేదికగా జరగనుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అభిషేక్ శర్మ ప్రదర్శనతో పాటు మ్యాచ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.